ఇట్స్ కల్కి డే 3D లో చూసా. అమితాబ్ బచ్చన్ గారు అయితే ప్రభాస్ గురించి చెప్పాలంటే లాస్ట్ ఫిలిమ్స్ అన్ని చూసి ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటది, అక్కడ బాగా వస్తుంది. లాస్ట్ లో రివీల్ చేసినప్పుడు ఆహాహాహాహా పైరవా నుంచి క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు చాలా బాగుండే. ఇంకా దీపికా పడుకొని అయితే సూపర్ చేశారు. ఆవిడకి పక్కన ఉన్న వాళ్ళందరూ ఎలివేషన్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఎవ్రీ క్యామియో యుల్ ఎంజాయ్ ఫర్ షూర్. నాని గారు లేరు. ఎవరు నాట్ ట్విట్టర్ లో నాని ఉన్నాడు హైప్ ఇచ్చారు. దిస్ కల్కి యూనివర్స్ కంటిన్యూస్ అన్నారు. కాంట్ వెయిట్ టు సీ. సంతోష్ నారాయణ గారు ఆల్రెడీ చెప్పారు ఇలాంటి సినిమాలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సిచ్యువేషన్ తగ్గట్టు అల్లుకుపోవాలని. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే ఆయనలా కనబడరు కదా, అయినా కూడా దానికి బ్యాడ్ విజిల్స్ వచ్చాయి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక డైరెక్టర్ ఐడియాని బిలీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఈ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది సో ఇంకా అసలు ఏం ఆలోచించకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అంతే. పేస్ పక్కెళ్ళ